శ్రీకాకుళంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే మాత్రం భారీ అగ్నిపర్వం సంభవించింది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యమాల్ జంక్షన్లో ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉదయం 8:30-9 ఆ సమయంలో చిన్నగా మంటలు అయితే చిన్న పగలాంటి ఇది కనిపించిందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అదే పగలాంటి అసలు పొగ ఎక్కడి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే కారణం ఉన్నటువంటి ఎవరైతే ఎలక్ట్రిక్ సిబ్బంది ఉన్నారు, ఎలక్ట్రికల్ సిబ్బందితో మాట్లాడి ఎలక్ట్రిసిటీ పిలిపించి ఆ పొగ ఎక్కడి వస్తుంది గుర్తించే లోపే ఒక్కసారి దట్టమైన పొగలు రావడం, భయాందోళన చెందినటువంటి వాళ్ళు సిబ్బంది అంతా కలిపి అయితే బయటకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే మంటలతో పాటు మరోవైపు ఒకవైపు పొగతో పాటు మరోవైపు మంటలు ఎగసపడడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా పైన 3 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్ లో మా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో అసలు ఈ పొగ ఎక్కడి వస్తుంది, ఎందుకు వస్తుందని తెలుసుకునే లోపే భారీ అగ్ని కనిపించడంతో ఆ మంటలు ఎగరపడడంతో సిబ్బంది అయితే మాత్రం ఫైర్ సిబ్బందికి అయితే మాత్రం సమస్యలు అందించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి చూసే లోపే మంటలు ఎగరపడడంతో అత్యుత్తేజతకి అయితే వాళ్ళ తరం కాల పరిస్థితి అయితే కనిపిస్తుండడంతో శ్రీకాకుళం అదేవిధంగా విశాఖపట్నం విజయనగరంలో ఉన్నటువంటి ఫైర్ యంత్రాలను అయితే వాళ్ళు రౌట్ తెప్పించి ముందు అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మంటలను అయితే అదుపు చేసేందుకు అయితే వాళ్ళు కృషి చేస్తున్నారు. వెళ్ళినప్పటికీ కూడా మంటలు అయితే మనం అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే వస్తువులన్నీ అయితే మాత్రం అగ్నికి అవుతాయని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మంటలు అదుపు చేసేందుకు చాలా టైం పట్టే అవకాశం ఉంటున్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటనేది సిబ్బందిని కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పైన అధికారులు కానీ అడిగి బేసిక్ చేయనప్పుడు కూడా వాళ్ళు చెప్పేందుకైతే మాత్రం సమయం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ మంటలు అదుపు చేసేందుకు వాళ్ళకి అధిక సమయం పడుతుంది. ఏ విధంగా చూసినప్పుడు కూడా మంటలు ఏమో అదుపు రావట్లేదు. అదుపులో చేసేందుకు అయితే మాత్రం అనేక విధాలుగా అయితే ఏ మార్గంలో వెళ్తే ఆ మంటలు అదుపు చేస్తాయనేది మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు అయితే మాత్రం బయటకు తీసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించింది తెలుసుకున్న వెంటనే ఏదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన తెలుసుకున్న వెంటనే సంబంధిత ఏదైతే బట్టల షాపులు ఉన్నాయో అదేవిధంగా షాపింగ్ మాల్ తెలుసుకున్న పరిస్థితి ఇంకా సమాచారం తెలిపేందుకైతే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగింది, అసలు షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏమైనా ఈ దీపారాధన చేసేటప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏంటి అనే హృదయం అయితే మాత్రం, ఎందుకంటే బట్టల షాప్ ఓపెన్ చేసే ముందే ఈ ప్రమాదం జరగడానికి అనేక విధంగా అయితే క్లారిటీ రావాలి. ఏదైనప్పుడు కూడా అధికారులు చెప్తేనే తప్ప ఇది మనం చెప్పేందుకైతే ఎవరికి ఇక్కడ ఈ సమాచారం తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. చివరిగా ఏదైతే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ఫైర్ అధికారులు అయితే మాత్రం తెలియజేసేందుకైతే సమయం కావాలంటారు. ఇది తాజాపడుతుంది కెమెరా